ఆ పని కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాం. అది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రకటన ద్వారా చెప్తాం. దాని స్పీడ్ కూడా పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మనం పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం. సమస్యలు తెలిసిన కొద్దికి అర్థమైన కొద్దికి ప్రజల అవసరాలు గుర్తించుకుంటూ సంపద పెంచుకుంటూ సంపదను పేదలకు పంచుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఏమన్నా చేయాలి, టీఆర్ఎస్ను ఓడగొట్టాలి, ఎన్ని అబద్ధాలన్నా చెప్పాలి అనే మాటతో కుట్రలు బంతా ఉన్నారు. కుట్రలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. కుట్రలలో కొత్త కుట్ర, సిగ్గు లేకుండా, శరం లేకుండా, పౌరుషం లేకుండా ఈనాటి హీనంగా చంద్రబాబు నాయుడు దొరకతాడు. చంద్రబాబు నాయుడు ఆమోదిస్తుందా తెలంగాణ? వీళ్ళ చిల్లర రాజకీయం కోసం నీచాతి నీతంగా దిగజారి ఇలా చంద్రబాబు నాయుడు దొరకచ్చి చంద్రబాబు నాయుడుకున్న 0.5% 0% ఓటుంటే దాంతో గండం గట్టెక్తారట. సిగ్గు కూడా లేదు. చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట మాట్లాడి విజయవాడలో, అదో తమాషా. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, తెలుగు వాళ్ళం ఒక్కటి అని నేను కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం ఒకటైదా మనకు ఢిల్లీలో పట్టారు ఉంటుందని చెప్పిన, నా ఎంబడి రాలేదు, అందుకే మహాకూటమి వచ్చింది. అది మహాకూటమా కాలకూట విషమా? మహాకూటమా మా తెలంగాణ నాశనం చేసే కూటమా? అది ఏంది మహాకూటమా? నీ బొంద కూటమే. బాధ ఎక్కడ కలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైపోయినారు, సిగ్గు కూడా ఉన్నా మాట్లాడడానికి. 4 ఏళ్ళు నువ్వు ఆయన సంఖ్యలోనే ఉన్నావు కదా, 4 ఏళ్ళు మంచిగా నరేంద్ర మోడీ సంకనాక్తివి కదా, నేను లేను కదా. నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాంటే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ దెబ్బెందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం. మేము నీ తెరువు రాలే, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్లగొండలకు బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, దబన నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలుగు వాళ్ళం ఒకడుందామంటే నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తలిగించినవు. నువ్వు తెలుగు పేరు పెట్టే మా కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్ల కట్టేసిన బలు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణకు? సిగ్గు లేదా మాకింకా? నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం, మీ అందరికి తెలుసు, ఎవ్వరికి రాజీ వల్లే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. నిజామార్తపేట హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు, కేసీఆర్ మా మాట వినంటే నేను వినలే. సావు నోట్ల తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళం తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నా. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా, మనం హైదరాబాద్ పోవన్నా, ఎక్కడికి పోవాలి? దీన్ని తిప్పి కొట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. 58 ఏళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి బదిలించుకుంటే ఈరోజు మళ్ళీ దుర్మార్గులు నిస్సిగ్గుగా, పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతూ తీసుకుపోయి మనం అమరావతి గులాములు ఉండాలి. ఒకసారి ఊహించండి, దబ్బని ఈ దుర్మార్గుల అధికారంలోకి వచ్చి
చంద్రబాబు నాయుడు 15 ఎమ్మెల్యేలు గెలిస్తే మన డిండి ప్రాజెక్టు ముందర వడనిస్తాడా? మనం సాగర్ నీళ్లు రానిస్తాడా? మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తాడా? మరి ఏ విధంగా వీళ్ళని ఆమోదించాలి? ఏ విధంగా తెలంగాణ దీన్ని అర్థం చేసుకోవాలి? ఇంత నీచమా? మీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకన్నా అధ్వానం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ ఒక్కనాటికి కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు? ఏ నాటికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా, ఇంకోడేమో 2 జర్మనీలు ఒకటైనట్టు, బెర్లిన్ కూడా కూలగొట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నయవంచకుడు, ద్రోహి, బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఏ మోక దొరకమని పొడిచి పారేవాడు. మళ్ళా తెలంగాణ బానిసలు కావాలి. దయచేసి పొరపాటున కూడా తెలంగాణ మేధావులందరూ ఆలోచన చేసి దయచేసి ఈ కుట్రను తిప్పికొట్టాలే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 19 ఏళ్ల నుంచి నేను దండలాడుతున్నా. 99 నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలు. 99 చివరిలో మొదలు పెడితే 2001లో ఉద్యమం ప్రారంభమైతే ఇలా 2018. మేము ఆనాడు ఉద్యమం అయినా అట్లే తీసుకున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, చాలా సందర్భాల్లో చెప్పిన, రాజకీయం అంటే ఇతరులకు పాలిటిక్స్ ఒక గేమ్. మా గేమ్ కాదు, మాకు ఒక టాస్క్, మాకు ఒక మిషన్. అనుకున్న తెలంగాణ కావాలి. 1 కోటి ఎకరాలలో ఖచ్చితంగా పచ్చబడాలి. ఇలా మన యాదాద్రి జిల్లా కాళేశ్వరం కాలువ ద్వారా, గంధమల్ల ద్వారా, బస్వాపూర్ ద్వారా 2-3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. డిండి ద్వారా దేవరకొండ, మునుగోడు సస్యశ్యామలం కావాలి. సాగర్, మన శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా మన తుంగతుర్తి, మన సూర్యాపేట, మన కోదాడ మొత్తం పచ్చబడాలి. నకరేకలకు మూసి ప్రాజెక్టు బ్రహ్మాండంగా రావాలి. ఇంకా పెరగాల, నీళ్లు రావాలి. కృష్ణలో మన వాటర్ తీసుకొని మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టు ఒక గుంట పోకుండా కూడా మనం కాపాడుకోవాలి. రైతులు అనుకున్న రైతులు కావాలి, బంగారు రైతులు కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా రైతులు బాగుపడేదాకా వాళ్ళకు ఉచిత విద్యుత్ సప్లై చేస్తాం. దానికి గంట సేపు కూడా పోనీయం. రైతులు బాగుపడే వరకు అపురూపమైనటువంటి రైతు బంధు పథకం దాన్ని కొనసాగిస్తాం. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎవడు పట్టించుకోలే. గతంలో రైతులను మొట్టమొదటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇండియాలో ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. 8,000 ఎకరానికి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు రోజు పొద్దున లేస్తే సొల్లుపురాణం. జిల్లా అభివృద్ధి ఎట్లా జరిగిందో మీకు తెలుసు, మీ ముందర ఉన్నది. జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఇప్పుడే అయ్యగారు నాకు దీవెన ఇచ్చినారు. అద్భుతమైన టెంపుల్, సనాతనమైన ఆలయం. తెలంగాణలో కునారిల్లిపోతే వాడు పట్టించుకోలే. ఈరోజు ఇప్పటికే మంజూరు చేసిన డబ్బు కాకుండా ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఒక అతి గొప్ప దేవాలయంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామో అది మీ అందరికి తెలుసని నేను మనవి చేస్తాను. దామరచెరలో కట్టే పవర్ ప్లాంట్ నల్లగొండ జిల్లాకే తలమానికం కాబోతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ప్లాంటును విజయవాడకు తరలిస్తే తెలంగాణ కాంగ్రెస్ నోరు మూసుకున్నారు. ఇవన్నీ కూడా మీ ముందే ఉన్నాయి. తండాలను ఏ విధంగా గ్రామ పంచాయతీలు చేసినామో మీ కళ్ళ ముందే ఉన్నాయని గిరిజన సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. నల్లగొండలో, సూర్యాపేటలో 2 మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. జిల్లాను 3 జిల్లాలుగా చేసుకున్నాం. ఇలా సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, భువనగిరి జిల్లా తీసుకున్నాం. భువనగిరి నియోజకవర్గంలో కేంద్రం మెడలు వంచి మన పార్లమెంట్ సభ్యుడు బూరు నరసయ్య గౌడ్, మిగతా పార్లమెంట్ సభ్యులు కేంద్రం మెడలు వంచి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ను, ఎయిమ్స్ను కూడా సాధించుకున్నాం. దాన్ని భువనగిరిలో పెట్టుకున్నామని మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కావాల్సిన పనులున్నాయి. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే, హుజూర్ నగర్ నాయకులు, మంత్రి గారు నాతో రోజు పోరాటం. కేశవాపూర్ కొండ్రపోలు ఎత్తిపోతల పథకం కావాలి, బొత్తలవాగు ఆడపల్లి ఎత్తిపోతల పథకం కావాలి, దున్నపోతల గండి కావాలి, బాలినేపల్లి చాంప్లా తాండా ఎత్తిపోతల పథకం కావాలి, హుజూర్ నగర్ నియోజకవర్గంలో బెత్తం తండా ఎత్తిపోతల పథకం కావాలి. ఇవన్నీ కూడా గ్యారంటీగా చేసుకుందాం. డెఫినెట్గా మళ్ళీ మనమే గెలుస్తామని అనుమానం లేదు. వీటన్నిటి కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.
చేసేవాడు చేస్తుంటే ముందు పోయే పరిస్థితి లేదు. 1956 నుంచి ఇదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సందర్భంలో మనకు కలిసి రాలే. దయచేసి యువకులు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. 56లో తెలంగాణ ఆంధ్రతో కలిపింది ఎవడు? 69లో అడిగితే 400 మందిని కాల్ చంపింది ఎవరు? ఆ తదనంతరం ఉద్యమాలు అణచివేసింది ఎవరు? ఇదే జిల్లాలో బారెడు మూరెడు మాటలు మాట్లాడే జానారెడ్డి, ఆయన కూడా పెట్టినాడు మూమెంట్. ఎప్పుడు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పెట్టాడు. తెలంగాణ కన్వీనర్ అని పెట్టి కన్వీనర్గా ఉన్నాడు. నేను పోతుంటే అసెంబ్లీలో చంద్రశేఖరరావు రా మాట్లాడదామన్నాడు. నేను చెప్పినా ఇక నీ అటువంటి దొంగలు తెలంగాణ ఉద్యమం పెడితే నువ్వు ఎందుకు పెట్టావో నాకు తెలుసు, నీకు మంత్రి పదవి కావాలి జానారెడ్డి, నీకు తెలంగాణ కాదు అని నేను చెప్పడం జరిగింది. ఆయన ముఖం మీద నేను చెప్పడం జరిగింది. మిగతా వారు కూడా అన్నారు చాలా కఠినంగా మాట్లాడినవని. ఇది వాస్తవం, మీరు చూడండి అని నేను చెప్పిన. 21 రోజులకే నేను చెప్పినాక 21వ నాడే విజయభాస్కర్ రెడ్డి పిలిచి జానారెడ్డి భుజం ఇచ్చేటి మంత్రి పదవి ఇచ్చినాడు. ఈయన వ్యవసాయ మంత్రి అయినాడు. కథం తెలంగాణ లేదు, మను లేదు, మశానం లేదు. ఈ రకమైన తెలంగాణ వంచన చేసినారు. మంత్రి పదవుల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ పైడవీల కోసం తెలంగాణను వాడుకున్నారు, తెలంగాణతో ఆడుకున్నారు తప్ప నిజంగా తెలంగాణ కోసం పని చేయలే. ఇది చేసి ఉంటే ఈ పరిస్థితులు ఎందుకుంటాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీటన్నిటికి కూడా కారణం ఈనాడు ఏం పట్టించుకున్నా నేను అడుగుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.